సర్వాధికారి అయినటువంటి దేవుని ఉన్నతమైనటువంటి నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుంచి ఆయన లేఖనాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదువు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్యము, ఇది యెహోవా వాక్కు. దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాట, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. వర్ధిల్లదు అనే మాటను ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏది వర్ధిల్లదు అని అంటే, మనకి విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఎందుకంటే దేవుడు మన పక్షంగా ఉంటాడు గనుక. ఇక్కడ దేవుడు కూడా చెప్తున్నటువంటి మాట అదే. మీకు ఏదైతే విరోధంగా రూపింపబడుతుందో, అనగా దేవుని సన్నిధిలో ఆయన్ను నమ్ముకుని, ఆయన్ను ఆశ్రయించి, ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన వెంబడిస్తూ, ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ, అనుదినము ఆయన స్తుతిస్తూ, ఆయన పరిశుద్ధ నామాన్ని ఘనపరుస్తూ, ఆయనకు మహిమకరంగా జీవించే ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు చెప్తున్న ఒక విషయం ఏంటో తెలుసా? అలాంటి వారి యొక్క జీవితాల్లో నువ్వు గనక అలాగా ఉంటున్న వ్యక్తివైతే, అలా ఉంటున్నటువంటి క్రైస్తవుడివి, విశ్వాసువి అయితే, దేవుడు నీ జీవితంలో ఒక మాట చెబుతున్నాడు ఈరోజు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నువ్వు అంతగా దేవునితో ఉంటున్నావు గనక, అంతగా దేవునిలో కొనసాగుతున్నావు గనక, దేవుడే నీ సర్వస్వంగా మార్చేసుకున్నావు గనక, నీ సమస్తముగా మార్చుకున్నావు గనక, ఇక నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధము కూడా, ఏ పరిస్థితి కూడా, ఏ మనిషి కూడా, ఏ దుష్టుడు కూడా, ఏ అపవాది కూడా నీ ఎదుట కానీ, నీ పరిస్థితులు ఎదుట కానీ, నీ కుటుంబం ఎదుట కానీ, నీ జీవితం ఎదుట కానీ నిలబడలేవు. అలా దేవుడు చేస్తాడు. అదే దేవుడు చెప్తున్న మాట. నీకు విరోధంగా రూపబడుతున్న ఏ ఆయుధం కూడా అది వర్ధిల్లే ఛాన్సే లేదు. దేవుడు వర్ధిల్లనివ్వడు కూడా. ఎందుకంటే నువ్వు ఉన్న విధానాన్ని బట్టి, నువ్వు దేవునిలో నడిచే విధానాన్ని బట్టి నీ ఎదుట ఏది నిలబడకుండా దేవుడు చేస్తాడు. కనుక నీకు ఎవరు విరోధంగా మారినా, అది మనుషులైనా వారు వర్ధిల్లలేరు. ఒకవేళ నీ పైన అధికారులైనా వాళ్ళు వర్ధిల్లలేరు. ఒకవేళ అపవాది అయినా, సాతానుకు నీకు విరోధంగా ఉన్నా వాడు కూడా, వాడి కాడి కూడా దేవుడు విరగొడతాడు, వర్ధిల్లనివ్వడు. అందుకే మనకు విరోధంగా రూపిన ఆయుధం వర్ధిల్లకుండా మనం ఉండాలి, మనం జీవించాలి, మనం బ్రతకాలి. ఆ విధమైనటువంటి రోషం కలిగి దేవుని కొరకు మనం బ్రతకాలి. అలాంటి వారితోనే దేవుడు ఈ మాట చెప్తున్నాడు. నీవు అలా ఉంటే గనక నీవు ఎదుట ఏ విరోధం నీకు విరోధంగా ఉన్నా, అది సమస్యలైనా, పరిస్థితులైనా, కష్టాలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా నిలబడలేవు. నీ ఎదుట అవి నీకంటే అవి నీ ఎదుట వర్ధిల్లే పరిస్థితి దేవుడు ఉండనివ్వడు. వాటన్నిటిని ఎదుటి నుండి తొలగిస్తాడు, తీసివేస్తాడు, వాటిని లయపరుస్తాడు. నీ ఎదుట అవి ఎప్పటికీ వర్ధిల్లలేవు. ఎందుకంటే నీకు ఉన్న సామర్థ్యం దేవుడు అలా ఉంచుతాడు, అలా ఇస్తాడు. కనుక దేవుని సన్నిధిలో ఉంటున్న మనం ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, మన జీవితంలో కనుక మనం దేవునిలో అలాగే ఉన్నట్లయితే ఇది అలాంటి ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది. అలాంటి వారు ఎవరైతే ఉన్నారో వారి జీవితాల్లో, అనగా నా జీవితాల్లో కూడా మనకు విరోధంగా ఏది నిలబడు. ఒకవేళ నిలబడినా అది వర్ధిల్లదు అనే విషయాన్ని దేవుడు ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ నీకు కూడా నీ జీవితంలో కూడా అనేకమైనవి నీకు విరోధంగా నిలబడుతున్నాయేమో, పరిస్థితులు కావచ్చు, మనుషులు కావచ్చు, నీకు వచ్చే వ్యతిరేకతలు కావచ్చు, అవి ఎలాంటి అయినా నీకు వ్యతిరేకంగా విరోధంగా నీకు రూపింపబడుతున్నాయేమో, అలా రూపింపబడుతున్న ఏది కూడా వర్ధిల్లకుండా చేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి దేవుడు ఈరోజు మనకున్నాడు, మనలో ఉన్నాడు, మన పక్షంగా ఉన్నాడు. కనుక దేవుని సన్నిధులు, అందుకే దేవుడు మన పక్షమై ఉండగా నీకు విరోధి ఎవడు అని వాక్యం చెబుతుంది. నిజమే, దేవుడే మన పక్షంగా పనిచేస్తున్నప్పుడు మనకు విరోధి అనేవాడు ఎవడు కూడా మన ఎదుట నిలబడలేడు అనేటువంటి వాస్తవ సంఘటన
ఈరోజు మనం ఎరిగిన దేవుని బిడ్డలమై ఉండాలి అనే విషయం దేవుడు మనతో మాట్లాడు కనుక ప్రియ సహోదరి నీకు విరోధంగా రూపేణ ఏ ఆయుధం వర్ధిల్లకుండా చేయడానికి దేవుడు ఎప్పుడు సంసిద్ధుడిగా ఉన్నాడు కనుక ఆ దేవుని ఎదుట నమ్మకంగా యథార్థంగా జీవించు. దేవుడు నీ జీవితంలో ఏది నీ ఎదుట నిలబడకుండా ఆయన చేస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ సన్నిధిలో నిజమే ప్రభువా, మాకు అనేకమైన స్థితులు, పరిస్థితులు, వ్యక్తులు, మనుషులు, అధికారులు, ప్రతికూల పరిస్థితులు, సమస్యలు మాకు విరోధముగా లేచినప్పుడు, నిలబడినప్పుడు వాటిని వర్ధిల్లకుండా అణిచివేసి తొలగించి లయపరచగలిగే గొప్ప దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈరోజు ఎవరి జీవితంలో అయితే అలాంటి పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించండి, తీసివేయండి, లయపరిచి నీ బిడ్డలను ఘనపరిచి సహాయం చేయమని యేసు నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.